ఈ లాస్ట్ ఫస్ట్ చాప్టర్లో వచ్చేప్పటికి ఈ టాపిక్ ఒకటి ఉందమ్మా, విటమిన్స్. ఓకే, విటమిన్స్ ఆర్ డిస్కవర్డ్ బై ఫంక్ ఇన్ 1912. ఓకే, విటమిన్స్ అనేది ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే ఫంక్ అనే సైంటిస్టు విటమిన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే విచ్ ఇయర్ వచ్చేటప్పటికి, ఏ సంవత్సరం వచ్చేటప్పటికి 1912. ఈ 1912లో వచ్చేటప్పటికి ఫంక్ అనే సైంటిస్ట్ విటమిన్స్ని ఐడెంటిఫై చేశాడు. విటమిన్స్ ఆర్ ఏ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఈ విటమిన్ అనేటువంటివి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే కర్బన సమ్మేళనం. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ విటమిన్స్ అనేటువంటివి ఏంటివి అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. దే ఆర్ ఏ మైక్రో న్యూట్రియంట్స్. ఓకే, న్యూట్రియంట్స్ వచ్చేటప్పటికి మనకి న్యూట్రియంట్స్ ఆర్ దేర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ ద micronutrients and macronutrients. Micronutrients and macronutrients. Okay, micronutrients అంటే ఏంటి, macronutrients అంటే ఏంటి? Micronutrients అంటే స్మాల్ అమౌంట్, అంటే కొంచెం చాలా తక్కువ మొత్తంలో కనుక మనం న్యూట్రియంట్స్ కనుక తీసుకుంటూ ఉంటే వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే లార్జ్ నెంబర్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమోనియం కానీ ఫాస్ఫరస్ కానీ వాటిని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ కింద చెప్తూ ఉంటాం. ఓకే, మైక్రో న్యూట్రియంట్స్, ఈ విటమిన్స్ అనేవి దే ఆర్ ది మైక్రో న్యూట్రియంట్స్ రిక్యూర్డ్ టు ద స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద బాడీ. Required to the small quantity of the body. Okay, actually we don't get the vitamins in body, but generally we suffer from the different diseases, deficiency diseases. That's why must and should you take the vitamins. Okay, vitamins are identified for the Funk and scientist in 1912. Vitamins are discovered by Funk in the year of the 1912. Okay, vitamins are organic substances. They are in a micronutrients and required to the small quantity. But actually, the vitamins are, you don't get the body, but small quantity of the vitamins are identified for the observed for the body, and generally you suffer from the deficiency diseases. Okay, what is the deficiency diseases? Okay, next the vitamins are classified into two types. ఐడెంటిఫై చేయడం జరిగింది విటమిన్స్ వచ్చేటప్పటికి. వాట్ ఈస్ దట్? వన్ ఈజ్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మీన్స్ వాటర్లో కరిగేటువంటి వాటిని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నారు. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో వచ్చేటప్పటికి మనకి ఏం చెప్పుకోవచ్చమ్మా అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ విటమిన్ సిని మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవి బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి వచ్చేటప్పటికి మనకి వాటర్ సాల్యుబుల్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ వచ్చేటప్పటికి ఏడిఈకే, ఈ 4 ఒక్కటే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ కింద చెప్పుకుంటాం. అంటే క్రొవ్వులో కరిగేటువంటి వాటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. అవి వచ్చేటప్పటికి ఏడిఈకే, ఈ 4 వచ్చేటప్పటికేమో ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ వచ్చేటప్పటికి బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి. ఓకే, విటమిన్ సి అనేటువంటిది ఎలా వాటర్లో అబ్జర్వ్ అయ్యింది అంటే విటమిన్ సి అనేటువంటి ఫ్రూట్స్లో ఉన్నటువంటి విటమిన్ లిపిడ్స్, ఆ లిపిడ్స్ అనే వాటర్లో కలపగానే ఏమవుతుంది, మిక్స్ అయిపోతుంది. కాబట్టి అది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కింద విటమిన్ సిని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే దీనిలో వచ్చేటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో వచ్చేటికి మనకి విటమిన్, దానిలో వచ్చేటువంటి డెఫిషియన్సీ డిసీజెస్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, విటమిన్స్, deficiency diseases, and symptoms. ఓకే, ఫస్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కదమ్మా. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి థైమిన్. ఈ థైమిన్ అనేటువంటి విటమిను బి కాంప్లెక్స్ విటమిన్స్ కింద చెప్పుకుంటాం. దాన్ని B1గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క డెఫిషియన్సీ వల్ల ఈ ఫుడ్ మెటీరియల్స్ అనేవి యాజువల్ అన్నింటిలో కామన్గా లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్, ఇలా మీట్, చికెన్, ఫిష్ ఇలా అన్నింటిలో ఉంటాయి. కాబట్టి అవన్నీ మీకు ఫుడ్ ఐటమ్స్ నేను చెప్పట్లేదు. థైమిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఈ థైమిన్ అనేటువంటిది కనుక లోపిస్తే, ఈ విటమిన్ కనుక లోపిస్తే మనకి ఏ డిసీజ్ వస్తుందో చెప్తున్నాయి కదా. బెరీ అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది.
బెరీ అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. ఈ థైమిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల, ఈ థైమిన్ యొక్క లోపం వల్ల బెరీ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. దీని యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే వామిటింగ్స్, ఫిట్స్, సెకండ్ పెరాలసిస్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, థైమిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల బెరీ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే వామిటింగ్స్ అవుతాయి, అలాగే ఫిట్స్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేటికి పెరాలసిస్ రావడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి రైబోఫ్లేవిన్ వచ్చేటప్పటికి దీన్ని B2 కింద చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల గ్లైసెటిస్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఈ గ్లైసెటిస్ అంటే ఏంటంటే ద మౌత్ క్రాకర్స్ ఎట్ ఏ కార్నర్. కొంతమందికి ఈ చిగుళ్ళ యొక్క ఈ మౌత్ యొక్క ఈ పక్క భాగంలో వచ్చేటప్పటికి పొరుక్కుపోయినట్లుగా ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల రైబోఫ్లేవిన్ అనేటువంటి విటమిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల మౌత్ క్రాకర్స్ ఎట్ ఏ కార్నర్ అండ్ రెడ్ సోర్, అంటే కొంతమందికి నాలుక అనేది రెడ్గా అయిపోవడం, టంగ్ అనేది రెడ్గా రావడం అనేది జరుగుతుంది. అదంతా కూడా దేని యొక్క డెఫిషియన్సీ వల్ల, రైబోఫ్లేవిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల మనకి ఈ గ్లైసెటిస్ అనేది రావడం జరుగుతుంది. మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్ అండ్ రెడ్ సోర్ టు టంగ్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి నియాసిన్. ఈ వర్డ్స్ అనేవి పలకడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, కాకపోతే మీరు కనుక కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయమ్మ. నియాసిన్, ఈ నియాసిన్ అనేటువంటి విటమిన్ B3తో ఇండికేట్ చేస్తారు. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల మనకి పెలాగ్రా అనే డిసీజ్ రావడం జరుగుతుంది. పెలాగ్రా అంటే డెర్మటైటిస్, అంటే స్కిన్ డిసీజెస్ రావడం జరుగుతుంది. దీన్ని డెర్మటైటిస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఈ పెలాగ్రా వచ్చినటువంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పామ్ ఉంది కదా, ఈ హ్యాండ్స్ యొక్క మధ్య భాగంలో బ్లడ్ కారుతూ ఉంటుంది, కొంతమందికి పగిలిపోయి బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది పెలాగ్రా డిసీజ్ యొక్క లక్షణాలు, క్యారెక్టర్స్. దానివల్ల స్కిన్ డిసీజెస్ రావడం జరుగుతుంది. దాన్ని స్కేల్ స్కిన్, కొంతమంది స్కిన్ పైన పొలుసుల్లాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అదంతా కూడా ఈ నియాసిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి పెలాగ్రా డిసీజ్ యొక్క క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటువంటి ఫోర్త్ వన్ పైరిడాక్సిన్. ఈ పైరిడాక్సిన్ వచ్చేటప్పటికి మనం B6గా ఇండికేట్ చేయడం జరుగుతుందమ్మా. ఈ పైరిడాక్సిన్ యొక్క డెఫిషియన్సీ వలన ఎనేమియా అంటే బ్లడ్ సరిగా ఉండకపోవడం, రక్తహీనత, బ్లడ్ సరిగా సఫిషియెంట్గా ఉండకపోతే ఎనేమియా అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ పైరిడాక్సిన్ యొక్క లోపం వల్ల ఎనేమియా అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల కూడా వామిటింగ్స్ అవుతాయి, ఫిట్స్ వస్తాయి. ఓకేమా, ఇది పైరిడాక్సిన్ యొక్క క్యారెక్టర్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్యాంటోథెనిక్ యాసిడ్. ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ వచ్చేటప్పటికి B5గా ఇండికేట్ చేస్తారు. దీనివల్ల బర్నింగ్ ఫీట్, అంటే కాళ్ళు బాగా పగిలిపోతాయి. పాదాలు అనేవి బాగా పగిలిపోయి ఈ డెఫిషియన్సీ, ఈ విటమిన్ యొక్క లోపం వల్ల బర్నింగ్ ఫీట్, అంటే కాళ్ళు బాగా పగలటం అనేది జరుగుతుంది. దీని యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే వాకింగ్ ప్రాబ్లమ్స్, నడవలేరు, వాకింగ్ ప్రాబ్లమ్స్ అండ్ స్పారిన్ అంటే అంకిల్స్ పైన్, అంటే ఈ వాకింగ్ ప్రాబ్లమ్స్, లెగ్స్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ వలన, బర్నింగ్ ఫీట్ వలన రావడం అనేది జరుగుతుంది. అండ్ 6th వన్ వచ్చేటప్పటికి బయోటిన్. ఈ బయోటిన్ వచ్చేటప్పటికి B7 కింద ఇండికేట్ చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క డెఫిషియన్సీ వల్ల నర్వస్ డిజార్డర్, నర్వ్స్ సరిగా వర్క్ చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఈ నర్వస్ డిజార్డర్ వల్ల ఏమవుతుందమ్మా అంటే నెక్స్ట్ డయేరియా అంటే మీకు ముందే చెప్పాను, మోషన్స్ అవుతాయి. బిఫోర్ క్యాషియోస్టర్ డిసీజ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. డయేరియా, లాస్ ఆఫ్ మెంటల్ డిప్రెషన్ కూడా జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్కిన్ డిసీజెస్, వామిటింగ్స్, ఫిట్స్, దీంతో పాటుగా
బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సెవెంత్ వన్ సైనోకోబాలమిన్. ఈ సైనోకోబాలమిన్ని B12 ఎందుకు చెప్పుకోవడం జరుగుతుంది? ఈ సైనోకోబాలమిన్ B12లో వచ్చేటప్పటికి పెర్నీషియస్ ఎనీమియా అనేది రావడం జరుగుతుంది. తీవ్ర రక్తహీనత. దీనివల్ల ఏమవుతారంటే పర్సన్స్ ఆటోమేటికల్లీ లీన్ అండ్ వీక్, చాలా వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది. బాడీ మొత్తం కూడా లీన్ అండ్ వీక్ కింద రావడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సైనోకోబాలమిన్స్. 8th వన్ వచ్చేటప్పటికి మా ఆస్కార్బిక్ యాసిడ్. ఈ ఆస్కార్బిక్ యాసిడ్ని మనం ఏం చెప్పుకుంటాం? విటమిన్ సి కింద చెప్పుకుంటాం. దీనికి డెఫిషియన్సీ వలన స్కర్వీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ స్కర్వీ అంటే దానికి డిసీజెస్ ఎలా ఉంటాయంటే డిలే ఇన్ ద హీలింగ్ ఆఫ్ వూండ్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద బోన్స్. ఈ త్వరగా బోన్స్ అనేవి ఇరిగిపోవడం, ఎక్కడ పడిపోగానే బోన్స్ అనేవి పెరగడం, అలాగే డిలే ఆఫ్ ద త్వరగా బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఉండడం, ఇవన్నీ కూడా విటమిన్ సి యొక్క క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవమ్మా. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో థైమిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, పైరాక్సిన్, ప్యాంథోథెనిక్ యాసిడ్, బయోటిన్, సైనోకోబాలమిన్ అండ్ ఆస్కార్బిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో కూడా మనకి 4 ఉన్నాయి. ADEK విటమిన్స్ ఉన్నాయి. ADEK విటమిన్స్లో ఈ 2 టాపిక్స్, దీనిలో వచ్చినటువంటి ఈ 2 వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ బోత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ టెర్మినాలజీ అనేది కొంచెం మీకు డిఫికల్ట్గా ఉండొచ్చు ఫస్ట్ కాబట్టి, కానీ అవి ప్రాక్టీస్ అవుతూ ఉంటే కనుక 1-2 సార్లు మీరు ఆ టేబుల్ ఆఫ్ ఫామ్, టెక్స్ట్ బుక్లో టేబుల్ ఆఫ్ ఫామ్ ఉంది, అది కనుక మీరు ఫాలో అయితే కంపల్సరీగా మీ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రిపేర్ కేర్ఫుల్. ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ చూడమ్మా. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో వచ్చేటప్పటికి మనకి 4 ఉన్నాయి. ADEK కదా, ఈ ADEKకి విటమిన్ ఏని రెటినాల్ అనే పేరుతో పిలుస్తారమ్మా. రెటినాల్. దీని డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏంటంటే ఐ అండ్ స్కిన్ డిసీజెస్ రావడం జరుగుతుంది. విటమిన్ ఏని ఏమని పిలుస్తారు అంటే రెటినాల్ అనే పేరుతో పిలుస్తారు. సైంటిఫిక్ నేమ్ వచ్చేది రెటినాల్. ఈ విటమిన్ ఏని రెటినాల్ అనే పేరు పిలవడం జరుగుతుంది. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఐ డిసీజెస్, స్కిన్ డిసీజెస్. సింప్టమ్స్ ఏంటి అంటే నైట్ బ్లైండ్నెస్, డ్రై స్కిన్, డ్రై ఐస్, డ్రై స్కిన్, స్కేలీ స్కిన్, ఇవన్నీ కూడా దీని యొక్క క్యారెక్టర్స్. ఓకే, విటమిన్ ఏని రెటినాల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దానికి డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్. అయితే విటమిన్ ఏ వెయిట్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఫ్రూట్స్, క్యారెట్, అలాగే పపాయ, నెక్స్ట్ వచ్చి మ్యాంగో, మిల్క్, ఎగ్, ఇలాంటి ఫుడ్ మెటీరియల్స్ అన్నింటిలో కూడా మనకి యాజ్ యూజువల్ ఆల్ విటమిన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. యూ ఆర్ టేకింగ్ డైలీ డే టు డే లైఫ్, యూ ఆర్ టేకింగ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. బట్ ఆల్సో విటమిన్ ఏ వచ్చేటప్పటికి డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఐ డిసీజెస్, స్కిన్ డిసీజెస్, నైట్ బ్లైండ్నెస్ అండ్ డ్రై ఐస్ అండ్ డ్రై స్కిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి విటమిన్ డి. ఈ విటమిన్ డిలో వచ్చేటప్పటికి విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. సన్షైన్ విటమిన్. వై ఆర్ కాలింగ్ ద సన్షైన్ విటమిన్? ద మార్నింగ్ 9 below sunrises are coming, that also produced for the విటమిన్ డి. మార్నింగ్ టైంలో వచ్చేటువంటి సూర్యరశ్మి నుంచి కూడా మనకి మార్నింగ్ 9 బిఫోర్ వచ్చేటువంటి సూర్యరశ్మిలో కూడా మనకి విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్నింగ్ 9లో కొంచెం బయట తిరగడం అనేది బాడీకి చాలా మంచిది. అయితే ఈ విటమిన్ డి అనే దాన్ని మనం సన్షైన్ విటమిన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. దీన్ని కాల్సిఫెరాల్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కాల్సిఫెరాల్.
ఫెరాల్. ఈ కాల్సిఫెరాల్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ రావడం జరుగుతుంది అంటే రికెట్స్ అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. ఈ రికెట్స్ అనేది రావడం వల్ల ఏమవుతుంది, రికెట్స్ వలన డిలేడ్ డెంటిస్ అంటే దంతాలు రావడం లేట్ అవుతుంది. అలాగే లాస్ ఆఫ్ ద బోన్స్ అనేవి చాలా పెలుసుగా ఉంటాయి. అలాగే రికెట్స్ అంటే కాళ్ళు ఇలా వంకర్లు తిరిగి పుట్టడం పిల్లలు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని రికెట్స్ కింద విటమిన్ డి యొక్క డెఫిషియన్సీ వలన అలా జరుగుతుంది. విటమిన్ డి అనేది ఎవరిలో అయితే తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఈ విటమిన్ డి అంటే కాల్షియం దానిలో ఉండేది అవి సఫిషియెంట్గా బాడీకి ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా పిల్లలకి దంతాలు కూడా త్వరగా రావడం అనేది జరుగుతుంది. కొంతమందికి 8 monthsకే వస్తాయి, కొంతమందికి 1 year బిఫోర్ వస్తాయి, కొంతమంది 1 year ఆఫ్టర్ వస్తాయి. బికాజ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం విటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉండటం అనేది వాళ్ళకి అది జరుగుతుంది. విటమిన్ ఈ వచ్చేటప్పటికి టోకోఫెరాల్, దీన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే టోకోఫెరాల్ అనే పేరు పిలుస్తారు. ఈ టోకోఫెరాల్లో వచ్చేటప్పటికి స్టెరిలిటీ డిజార్డర్. ఈ స్టెరిలిటీ డిజార్డర్ అంటే అనువంశిక లక్షణాలు లేదా పరిపక్వం చెందేటువంటి క్యారెక్టర్స్ అని వాళ్ళలో లెస్గా ఉండడం జరుగుతుంది. దానికి సిమ్టమ్స్ వచ్చేటికి మేల్స్ ఫిమేల్స్లో డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. మేల్స్లో వచ్చేటికి అబార్షన్స్ జరగడం అనేది జరుగుతుంది. ఫిమేల్స్లో వచ్చేటికి ఏమో అబార్షన్స్ జరుగుతుంది. మేల్స్లో వచ్చేటికి స్టెరిలిటీ డిజార్డర్ అంటే స్పెర్మ్ సెల్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది. స్టెరిలిటీ డిజార్డర్ మేల్స్లో వచ్చేటికేమో స్టెరిలిటీ డిజార్డర్, ఫీమేల్స్లో వచ్చేటికి అబార్షన్స్ జరగడం జరుగుతుంది. గర్భధారణ అనేది జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటి విటమిన్ కే. ఈ విటమిన్ కే వచ్చేటప్పటికి మనం ఫిలోక్వినోన్ అనే పేరుతో పిలుస్తాం. ఫిలోక్వినోన్. ఈ విటమిన్ కేని ఫిలోక్వినోన్ అనే పేరుతో పిలుస్తాం. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల బ్లడ్ క్లాటింగ్ జరిగింది. ఈ బ్లడ్ క్లాటింగ్ జరగడం వల్ల ఏమవుతుంది, ఈ బ్లడ్ క్లాటింగ్ వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు త్వరగా బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఉండడం. ఎప్పుడైనా కానీ బ్లడ్ అనేది 3 to 6 minutesలో క్లాట్ అవ్వడం అనేది జరగాలి. ఇన్ కేస్ అలా కనుక జరగకపోతే ఆటోమేటిక్ ఓవర్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి జరగడానికి ఈ డెఫిషియన్సీ కనుక ఉంటే, విటమిన్ కే డెఫిషియన్సీ కనుక ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ అనేది ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల పర్సన్ చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి విటమిన్ కే అనేది సఫిషియెంట్గా ఉన్నది లేదని చూసుకోవాలి. ఇన్ కేస్ లేకపోతే మనకు విటమిన్ కే ఉన్నటువంటి ఫెబ్రినోజన్, థ్రోంబోఫామ్ అనేటువంటి వాటిని ఇంజెక్షన్ ద్వారా ప్రొడ్యూస్ చేసి ఆ బ్లడ్ అంతా కూడా క్లాట్ అయ్యేట్లుగా చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా బ్లడ్ క్లాటింగ్ అనేది 3 to 6 minutesలో కంప్లీట్ అవ్వాలి. ఓకే.